కదా రేవంత్ అన్న పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది మేడం. అంటే ఏ విధంగా బాగుందంటారు? ఈ బస్ ఫ్రీ ఉమ్. కొన్ని స్కీమ్స్ పెట్టిండు. అంటే బస్ ఫ్రీ అవన్నీ పెట్టిన కాడ నుంచి బియ్యం, ఉప్పు, నూనె, బియ్యం వీటి మీద రేట్లు ఎక్కువ పెరిగాయి. బీఆర్ఎస్ కన్నా ఇది చాలా బెటర్ మేడం. ఎందుకని బెటర్ అని అంటారు? ఆ? ఎందుకోసం బెటర్ అంటారు? వాళ్ళు డబ్బులు తినేసి పారిపోయారు మేడం. ఏం ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఏది కానీ ఉమ్, అన్ని చేస్తారు. అవన్నీ సెటరేట్ చేస్తారు వీళ్ళు. వాళ్ళకన్నా వీళ్ళు చాలా బెటర్ మేడం. అంటే ఖజానా ఖాళీ అయిపోయింది అంటుండు. మరి ఫ్రీ పథకాలు కరెక్ట్ మేడం, ఇచ్చుకుంటూ- 100% ఇది. మరి ఫ్రీ బస్సులు ఫ్రీ పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఎట్లా ఆయన ఎట్లా ఖజానా? చేస్తుండ మేడం, ఆయన ఉమ్, తారీఫ్ చేయాలి అతన్ని. ఉమ్, లేకున్నా అప్పు తెచ్చి చేస్తుండా, జోబులకని పెడుతుండా, ఎట్లా చేస్తుండా, బయటకైనా నిధులు చేస్తుండా, ఏం చేస్తుండో వారాలు నడిపిస్తుండా లేదా? ఉమ్, అప్పుడు అందరూ ఆడవాళ్ళు టికెట్ తీసుకోని కూడా బస్ లాస్ అంటుండే. ఇప్పుడు లాస్ అన్న మాట వస్తుందా మేడం? వస్తలేదు. ఎందుకు? డబ్బులు సరిగ్గా బ్యాంక్ లో డిపాజిట్ చేయకపో, మధ్యలో 2-3 కోట్లు పక్కనే పోతుండే ఉమ్, కాబట్టి లాస్ అంటుండే. ఇప్పుడు టికెట్ తీసుకోకుండా లాస్ వస్తలేదు మేడం. మరి వస్తది. ఆయనకి నీకు ఎంత తేడా ఉంది మీరే చెప్పండి వ్యత్యాసం. సో కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ రేట్లు అది కూడా 0 బ్యాలెన్స్ వస్తుంది. నాకు కూడా 72 రూపీస్ వచ్చింది. 0 మేడం.